హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఆ భగవంతుని దయ వల్ల మీరంతా కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజటి వీడియో ఏంటి అంటే, చాలామంది రెగ్యులర్గా నాకు పెట్టే కామెంట్స్ అనుకోవచ్చు, క్వశ్చన్స్ అనుకోవచ్చు, బ్యాంకు లోన్స్, అలాగే ఇతర నుంచి తీసుకున్నటువంటి అప్పులు టైంకి చెల్లించలేకుండా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు ఏ దేవుడికి పూజ చేయాలి, ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదు, అసలు ఎటు చూసినా మాకు ఎటువంటి దారి కనిపించట్లేదు అంటున్నారు. దానికోసం ఈ మాఘమాసంలో చేసేటటువంటి లక్ష్మీ నృసింహస్వామి యొక్క పూజ ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఒక్కసారి చాగంటి గారి మాటల్లో మీరంతా వినండి. ఆ తర్వాత నేను వీడియోలో క్లియర్గా మీకు ఒక మంచి రెమెడీ అయితే చెప్తాను. తెలిసి కాని తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది, రుణభారం పోతుంది. అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మనకు రుణ బాధలైనా, ఆర్థిక సమస్యలైనా, సొంత ఇంటి సమస్యలైనా అన్నిటికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది. మరి ఎలాంటి కఠినమైన స్తోత్రాలు లేకుండా, ఎటువంటి పూజా నియమాలు లేకుండా సింపుల్గా మనం చేసే ఒక రెమెడీ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నేను పాటించిన తర్వాత సక్సెస్ అని అనిపించాకే నేను మీ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఉపయోగకరంగా ఈ వీడియో అనిపిస్తే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహకరంగా, ఎంకరేజ్మెంట్గా నా కోసం నేను అడిగేది ఒక లైక్ మాత్రమే, మర్చిపోకండి. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ పూజకు మనకు కావాల్సింది లక్ష్మీ నృసింహస్వామి ఫోటో అయినా లేదా విగ్రహమైనా మనం ఇంట్లో పెట్టుకోవాలి. వాటితో పాటు ఒక గోమతి చక్రం అంటే విష్ణుమూర్తి చక్రంతో ఉన్నటువంటి సముద్రంలో దొరికే లక్ష్మీప్రదమైనటువంటి ఒక వస్తువు అన్నమాట. ఆ గోమతి చక్రం కూడా మీరు తెచ్చుకోండి. ఒక 30-40 రూపాయలు ఉంటుందండి. ఏ షాప్లో తీసుకున్న ఒక గోమతి చక్రం అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రతిమ అంటే విగ్రహం లేకపోతే ఫోటో దగ్గర ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ పెట్టి, ఆ తర్వాత చక్కగా ఆ ప్లేట్లో తమలపాకు పెట్టి ఆ తమలపాకులో గోమతి చక్రాన్ని పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి పూజను చక్కగా అబ్జర్వ్ చేస్తే మీకు బ్యాంకు లోన్లు కానీ, ఇతరుల నుండి వచ్చేటటువంటి, మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా మీరు ఎవరికైనా అప్పు కడుతున్నా అటువంటి సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యంగా విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి పూజ మాఘమాసంలో అందరం శనివారం రోజు ఆచరిస్తాం. కానీ అప్పుల బాధలు ఎవరికైతే ఉన్నాయో, లేదు అంటే రుణ సమస్యలు, అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు, మాకు సొంత ఇంటి కళ నెరవేరాలని ఉందంటే ప్రత్యేకంగా ఈ మంగళవారం లక్ష్మీ నృసింహస్వామికి పూజ చేసిన, స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మనకు విశేషమైన ఫలితం ఉంటుంది. మంగళవారానికి అధిపతి కుజుడు అనుగ్రహం సరిగ్గా లేకపోతే మనకు అప్పుల సమస్యల్లో ఒక్కసారి కనుక ఇరుక్కుపోయామంటే దాంట్లోంచి బయటకి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పూజను మంగళవారం రోజు చేయాలన్నమాట. స్వామికి ఇష్టమైన తులసి దళాలు, పంచామృతాలు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. విగ్రహం లేదు అంటే గోమతి చక్రానికి చక్కగా స్వామికి చందనపు నీళ్ళు, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, పువ్వులతో, లేదా మీకు స్తోమత ఉంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ 5 పంచద్రవ్యాలతో చక్కగా స్వామిని అభిషేకం చేసి, చామంతి పువ్వులతో అంటే పసుపు రంగులో ఉన్నటువంటి ఏ పువ్వులైనా సరే ఆ పువ్వులతో మీరు స్వామిని చక్కగా అర్చన చేసుకొని, శ్రీ లక్ష్మీ నృసింహ రుణ విమోచన స్తోత్రం ఉంటుందండి. ఆ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేస్తే మీకు ఖచ్చితంగా అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. ఓకే, మాకు ఆ స్తోత్రం రాదు, నాలిక తిరగదు, అంత టైం లేదు అనుకుంటే మామూలుగా నిత్య దీపారాధన లాగా లక్ష్మీ నృసింహస్వామి ఫోటోను పెట్టుకొని గోమతి చక్రాన్ని అయితే తెచ్చుకొని పసుపు నీళ్ళతోనైనా అభిషేకం చేసి, మీ దగ్గర ఏ పువ్వులున్నా ఆ పువ్వులు లేదా అక్షంతలు, లేదు అంటే ఒక తులసి దళాన్ని అక్కడ పెట్టి చక్కగా మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకొని, ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని గణపతిని ధ్యానం చేసుకొని, స్వామి ఒక మంచి ఉపయోగకరమైనటువంటి పని కోసం ఈ పూజను చేస్తున్నాను, ఇది ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసుకొని స్వామికి ఒక దండం పెట్టుకొని ఒక బెల్లం ముక్కను స్వామికి నైవేద్యంగా పెట్టి లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజను అయితే స్టార్ట్ చేయాలి. అయితే ఇదంతా శ్లోకాలు వచ్చు అనుకునే వాళ్ళు చక్కగా లక్ష్మీ
రుణ విమోచన లక్ష్మీ నృసింహస్వామి స్తోత్రాన్ని చదువుకోవాలి. అది నేను స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడు మీకు పెడతాను. లేదు అంటే ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః, ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః అనే స్తోత్రాన్ని 54 సార్లు తప్పకుండా మీరు జపించాలి. జపించిన తర్వాత మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, మంగళవారం రోజు సూర్యాస్తమయం తర్వాత మీరు ప్రొద్దున ఇలా పూజ చేసేసుకుంటారు. మీ దగ్గర ఇంట్లో ఉన్నటువంటి పళ్ళు, అది మామిడి పండో, దానిమ్మ పండో, కమలా పండో, ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నటువంటి పండ్లు సమర్పించుకొని డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోవచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే ఇంటి పనులు చేసుకోవచ్చు. ఇక సాయంత్రం మీరు ఏం చేస్తారంటే ఒంటిపూట భోజనము చేయాలండి. ఒంటిపూట భోజనం చేయొచ్చు, అల్పాహారం కూడా తీసుకోవచ్చు. ఎటువంటి నియమాలు లేవు. అంటే బ్రహ్మచర్యం అయితే రాత్రికి పాటించాలి. ఒంటిపూట భోజనం అంటే ఒక్కసారి మాత్రమే మీరు అన్నం తీసుకొని ఇంకోసారి అల్పాహారం తీసుకోవచ్చు. అయితే ఈ పూజ సాయంత్రం ఏం చేయాలంటే సూర్యాస్తమయం తర్వాత మీరు పాలతో చేసిన ఎటువంటి తీపి పదార్థాలైనా, అంటే ఇప్పుడు సగ్గుబియ్యంలో పాలు పోసి పాయసం చేస్తాము, బాంబినోలో సేగల్లో కూడా పాలు పోసి పాయసం చేస్తాము, లేదు పరమాన్నం బెల్లం వేసి సమర్పించినటువంటి అన్నంలో పాలు ఎక్కువగా పోసి పరమాన్నం వండుతాము. ఈ 3 పదార్థాలు అంటే మీరు ఏ స్వీట్ చేసినా దాంట్లో పాలు అనేవి కంపల్సరీగా ఉండాలి. పాలతో చేసిన తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా చూపించి మీ ఇంటికి దగ్గరలో ఏ దేవాలయం ఉన్నా సరే, అది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కావాలనే లేదు, ఆంజనేయ స్వామిదైనా, వినాయకుడిదైనా, అమ్మవారిదైనా, ఏ దేవాలయమైనా పర్వాలేదు, చక్కగా ఆ ప్రసాదాన్ని తీసుకొని ఆ గుడికి వెళ్ళిపోండి. గుడికి వెళ్ళిపోయి మీ మనసులో ఉన్న కోరిక, స్వామి నేను అప్పుల నుంచి తొందరగా విముక్తి కలగాలి, లేదా నాకు సొంత ఇల్లు కావాలి, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య నుంచి నన్ను ఆదుకో, బయటపడేయు అని లక్ష్మీ నరసింహస్వామిని మనసులో తలుచుకొని 9 మందికి తక్కువ కాకుండా ఆ ప్రసాదాన్ని మీరు పంచి రావాలి. అంటే అనుకోకుండా అక్కడికి ఎవరైనా ఎక్కువ మంది వస్తే 9 కన్నా ఎక్కువ ఉన్నా మీరు ప్రసాదం పంచవచ్చు, తప్పులేదు. కానీ 9 మందికి తక్కువ కాకుండా ప్రసాదం పంచకుండా మీరు ఇంటికైతే రావద్దు. 3 4 ఉన్నారు, వీళ్ళకి పెట్టాను కదా సరిపోతుందని రావద్దు. ఖచ్చితంగా 9 మంది, అక్కడ ఎవ్వరు పని చేసే వాళ్ళు ఉన్నా సరే, 9 మంది చుట్టుపక్కల వాళ్ళు ఉన్నా సరే 9 మందికి ప్రసాదాన్ని పంచిపెట్టి, వీలైతే ప్రసాదం ఎక్కువ ఉంటే మీరు 20 మందికి పంచినా తప్పులేదు. కానీ 9 అనే సంఖ్యకు చాలా పవర్ఫుల్. 9 మందికి ప్రసాదాన్ని పంచిపెట్టి ఆ మంగళవారం రోజు మీరు ఇంటికి వచ్చేసేయాలి. ఇలా మీరు ఒక 9 మంగళవారాలు చేసి చూడండి. 9 మంగళవారాలు చక్కగా ఇంట్లో స్వామి ఫోటో పెట్టుకొని, ఒక గోమతి చక్రాన్ని స్వామి స్వరూపంగా భావించి తమలపాకులో పెట్టుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పువ్వులు, అక్షతలు, పసుపు, కుంకుమ, అభిషేకాలు అవన్నీ కూడా విగ్రహం ఉంటే విగ్రహంతో పాటు గోమతి చక్రానికి చేయండి. లేదు అంటే ఓన్లీ గోమతి చక్రానికి చేసినా పర్వాలేదు. ఇలా మీరు అభిషేకం చేసి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకొని మధ్యాహ్నం ఒంటిపూట మీకు పొద్దున్నే పూజ అయిపోతుంది కాబట్టి మధ్యాహ్నం మీరు భోజనం భుజించవచ్చు స్వామి దగ్గర పళ్ళు పెట్టేసి. సాయంత్రం మాత్రం తీపి పదార్థం చేసి ఇంట్లో ఉన్న స్వామికి కొంచెం పెట్టి, ఇక్కడ తమలపాకులోనో లేదా ఒక చిన్న గిన్నెలోనో ఇక్కడ ఇంట్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి మీరు నైవేద్యంగా చూపించి ఆ ప్రసాదాన్ని గుడి దగ్గరికి వెళ్ళి, గుడి దగ్గర మిమ్మల్ని మళ్ళీ నైవేద్యం పెట్టమని చెప్పట్లేదు, మనం ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇంట్లోనే ఆ స్వామికి ఆ నైవేద్యాన్ని చూపించి మిగిలిన ప్రసాదాన్ని గుడి దగ్గరికి తీసుకువెళ్ళి, ఏ గుడైనా పర్వాలేదు అక్కడ గుడి దగ్గరికి తీసుకొని మనసులో సంకల్పం చెప్పుకొని 9 మందికి ప్రసాదాన్ని పంచి గనక మీరు ఇంటికి వస్తే, మీకు ఎటువంటి బ్యాంకు పరంగా లోన్లు ఇబ్బంది పెడుతున్నాయి, చాలా రోజుల నుంచి కడుతున్నాము, ఎన్నోసార్లు బ్యాంకు లోన్ తీరుద్దాం అనుకున్నా కూడా మాకు విముక్తి కలగట్లేదు, తీర్చలేకపోతున్నాం ఏదో ఒక సమస్య వల్ల అనుకునే వాళ్ళు, అప్పుల బాధల నుంచి అయితే కంప్లీట్గా మీరు ఈ మంగళవారం కుజుడు అనుగ్రహంతో చేస్తే ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అంతేకాకుండా ఎక్కువగా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి, మొట్టమొదటిగా గొడవలు అయ్యేది భార్యాభర్తలకే. 100% ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆర్థికంగా మగవాళ్ళకి మెంటల్ ప్రెషర్, టెన్షన్ ఉండడం వల్ల ఆ కోపం అంతా ఇంట్లో ఉన్న ఇల్లాలిపై తీరుస్తారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి సహజంగా వస్తాయి. మరి అలాంటప్పుడు మీరు పూజ చేస్తున్నన్ని రోజులు కూడా రెడ్ కలర్ కర్చీఫ్ ఉంటుంది కదా,
మంగళవారం రోజు రెడ్ కలర్ కర్చీఫ్ని మీరు మీ ఇంట్లో మీ హస్బెండ్కి జేబులో పెట్టుకొని వెళ్ళమని చెప్పండి. మనం మామూలుగా కర్చీఫ్ బయటకు వెళ్తే వైట్ కలర్ కర్చీఫ్ వాడతాం కదా, అది వాడకపోయినా పర్వాలేదు. రెడ్ కలర్ కర్చీఫ్ని రుమాలుగా పెట్టుకొని మీరు జేబులో పెట్టుకొని కనుక వెళ్తే వాడికి ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే సమస్యల వల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది కోల్పోతే ఖచ్చితంగా ఈ రెమెడీ వల్ల ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది. మీ భార్యాభర్తల మధ్య కూడా గొడవలు తగ్గి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా ఏదో ఒక రూపంగా మీకు కలిసి వచ్చి మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. మాఘమాసం చాలా విశేషం. అందులో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి మంగళవారం రోజు ఎవరైతే వెళ్ళి దర్శించుకుంటారో కుజుడి యొక్క అనుగ్రహం వల్ల సొంత ఇంటి కల కానీ, రుణ బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, ముఖ్యంగా శత్రువుల వల్ల ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి మనకు తీర్చేస్తాడు. సాక్షాత్తు ఆ చాగంటి గారి మాటల్లోనే మీరంతా విన్నారు కదా. నేనైతే ఒక ఐదు మంగళవారాలు చేస్తేనే నాకు రిజల్ట్ వచ్చేసింది. మరి మీరు 9 మంగళవారాలు చేసి తప్పకుండా భక్తి శ్రద్ధలతో నమ్మి చేయండి. ఎటువంటి ఖర్చు లేని పని, ఇంట్లోనే స్వీట్స్ చేసి మనం పంచవచ్చు. అంతేకాకుండా మీకు కుదిరితే ఈ పూజ చేస్తున్న ప్రతి మంగళవారం మీకు ఇంటికి దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటే అక్కడికే వెళ్ళి నైవేద్యంగా చూపించి మీరు 9 మందికి పంచితే ఇంకా మీకు తొందరగా 100% తొందరగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి వేరే గుడైనా పర్లేదు అని చెప్పాను. గుడిలో పంచడం ఇక్కడ విశేషం అన్నమాట, ప్రసాదం. అంతేకాకుండా స్తోత్రనిధి యాప్లో కానీ యూట్యూబ్లో కానీ శ్రీ లక్ష్మీ నృసింహ రుణ విమోచన స్తోత్రం అనేది మనకు దొరుకుతుంది. మీరు సెర్చ్ చేసినట్టయితే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని 8 శ్లోకాలు ఉంటాయి. చదవడం వచ్చిన వాళ్ళైతే, తీవ్రంగా అప్పులలో కూరుకుపోయామనుకునే వాళ్ళు ఆ స్తోత్రాన్ని చదువుకోండి. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. తప్పకుండా పనిచేస్తుంది. మరొక అద్భుతమైన వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బాయ్ అండి.